ఒకటి ఆర్డర్ చేస్తారు. ఎందుకు ఈ కన్ఫ్యూజన్? ప్రతి పెళ్లి చేసుకునేవాడు అగ్రిమెంట్ రాసుకోండి ఉండాలనేది వాస్తవం. అది తను చెప్పింది మంచి పాయింటే. సో ముందే మాట్లాడుకుంటే లేదు అక్కడ ఉన్నాయి హిందూ వివాహ పద్ధతిలో ఉండే మంత్రాలన్నీ కూడా స్త్రీలు ఎలా లోబడి ఉండాలి, మంత్రాల అర్థం బానిసలాగా ఎట్లా పని చేయాలి, రంభలాగా ఎట్లా చేయాలి, మంత్రాలలో కానీ ఈవెన్ అవన్నీ నాతి చరామి అంటే నేను చచ్చినా నిన్ను వదలను అని చెప్పి ఆ చిటికిన వేలు పెట్టుకొని చెప్పేది. అంటే కంప్లీట్ గా అట్లానే ఉన్న ఆ మంత్రాలకి అప్పుడు మీరు అన్నారు కదా, మహిళ అంటే గృహిణి, మహిళ అంటే ఈ విధంగా భర్త మీద ఆధారపడి బ్రతికేటువంటి స్త్రీ మహిళ, ఆ విధంగా ఉన్న సొసైటీ కాబట్టి అప్పుడు ఆ రకంగా మంత్రాలు చెప్పారని అనుకోవచ్చు. బట్ ఇద్దరు కూడా అది మాట్లాడదాం. లెటర్స్. సో రీతా కౌశిక్ గారి గురించి మనం ఇప్పుడు మాట్లాడాలి. ఎందుకంటే ఒక జడ్జ్, ఒక ఫ్యామిలీ కోర్ట్ జడ్జిగా ఉన్నారు ఆమె. అతను చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు దట్ ఆ లెటర్లో మీరు నేను మాట్లాడుకుంటున్నట్టు, మీరు జడ్జి, నేను ఇదైతే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టే మీరు నన్ను అడుగుతారు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టే కదా 3 కోట్లు కోర్టు నుంచి 3 కోట్లకు వెళ్ళింది, సో డబ్బులు ఇచ్చేసాయి. నా దగ్గర అంత డబ్బులు లేవు మేడం అని అంటే, సరే ఒక పని చేయి, ఒక 5 లక్షలు, ఒక 5 లక్షలు ఇస్తే ఐ కెన్ మేక్ ఇట్ క్లియర్, ఎంతవరకు కావాలో అంతవరకు నేను సెటిల్ చేసేసి దీన్ని క్లియర్ చేసేద్దాం ఇష్యూని అని అంటే, నా దగ్గర 5 లక్షలు లేవు మ్యామ్ అని అతను అన్నాడు. ఓహో, నీ దగ్గర 5 లక్షలు కూడా లేవు, సరే ఇది ఎక్కడి వరకు వెళ్తుందో నేను చూస్తా అని చెప్పి దాన్ని డ్రాగ్ చేసుకుంటా. అంటే తనకి జడ్జి దగ్గర కూడా ఈ 5 లక్షలు అనే విషయాన్ని ఆయన చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. జ్యుడిషియరీ మీద ఎంత నమ్మకంగా ఉన్నాం మనం, బట్ ఇది జరుగుతున్నది అన్నది ఇతను బయటికి తీసుకొచ్చాడని చెప్పొచ్చు, చాలా డేర్గా చనిపోతూ. సో దీని గురించి ఏం చెప్తారు? అంటే అతుల్ సుభాష్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కానీ అతని వీడియో రికార్డింగ్లో కానీ అది ఖచ్చితంగా వచ్చింది కాబట్టి ఆ జడ్జిని ప్రాసిక్యూట్ చేయవలసింది. పైగా అతను ఏం చెప్పాడంటే, ఇది ఈ కోర్ట్ నేను ఏదైతే ఇప్పుడు పెడుతున్నానో ఈ కేసు కంప్లీట్గా క్లియర్ అయ్యే వరకు, నా ఇష్యూ క్లియర్ అయ్యే వరకు జడ్జిని నా భార్యని ఇద్దరిని ప్రాసిక్యూట్ చేయాలి, ఇద్దరిని జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఉంచాలి, లేదా వాళ్ళని బార్స్ వెనక ఉంచాలంటే జైల్లో ఉంచాలి. సరే, క్లియర్ అయిన తర్వాత వాళ్ళిద్దరిని బయటకు రావాలి, అప్పుడే నిజాయితీ లేదా న్యాయం నెగ్గుద్దని నేను అనుకుంటున్నాను. సరే, అతని ఆవేదనని సంబంధిత స్వార్థ ప్రయోజనాల కోసం నడుస్తున్న వ్యవస్థలుగానే ఉన్నాయి తప్ప నిజంగా జస్టిస్ అనేది అంటే న్యాయానికి సమానత్వం ఉంటుంది, ఈక్వాలిటీ బిఫోర్ జస్టిస్ అనేది కనిపించట్లా. ఇవన్నీ నిఖితా సింఘానియా బయటికి రాలేదు ఒకటండి, ఇదొకటి. రెండోది, కక్షలు పగలు ద్వేషాలతో భార్యాభర్తల మధ్య గొడవలు పరిష్కారం చేసుకోవాలని చాలా చోట్ల జరుగుతోంది. మేము చెప్తాం, ఇప్పుడు పిల్లలు తల్లి దగ్గర ఉన్నారనుకోండి, తండ్రికి హక్కు ఉంటుంది, ఖచ్చితంగా విజిటింగ్ రైట్స్ ఇవ్వవలసిందే అని మేము చెప్తాం. కోర్టులు చెప్పినాయా లేవా తర్వాత సంగతి. అట్లాగే భర్త దగ్గర పిల్లలు ఉంటే తల్లులు పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నారు, తండ్రి దగ్గర ఉంటే వాళ్ళకు కూడా విజిటింగ్ రైట్స్ ఉంటాయి. యూజువల్గా మన దగ్గర చూస్తే తల్లుల దగ్గర ఉంటారు, అక్కడేమో సండే ఫాదర్స్, తను చెప్పినట్టు సండే మదర్స్ సండే ఫాదర్సే. అక్కడ కూడా రోజు కూడా అతను డివైడ్ చేశాడు దట్ బెంగళూరు కోర్ట్స్ ఆర్ ఫార్ బెటర్, కోర్ట్స్ ఆర్ నాకు బెంగళూరు కోర్ట్ మీద కర్ణాటక కోర్ట్స్ మీద నాకు నమ్మకం ఉంది, నా కేసుని వీలైతే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయండి, ఇక్కడి నుంచి వాదించండి నా కేసుని, అంటే యూపీలో నాకు న్యాయం జరగదని కూడా చెప్పాడు. అంటే యూపీలో ఆడవాళ్ళకి అందరికీ న్యాయం జరుగుతుందని నేను అనుకోను, అక్కడ కూడా అన్యాయం జరిగిన కేసులు మాకు వచ్చినాయి. అవేం లేదండి, ఎవరు పవర్ ఎక్సైజ్ చేయగలిగితే వాళ్ళు చేసుకుంటారు. అన్యాయం జరగలేదని నేను అన్నాను. డబ్బులు ఇచ్చేవాడన్నంత వరకు డబ్బులు తీసుకునే అంటే పోలీస్ స్టేషన్ లో కూడా చూస్తాం పవర్ ఎక్సైజ్. ఇప్పుడు కొన్నిసార్లు అసలు అక్కడ పెద్ద వెయిటే ఉండదు, మొత్తం కుటుంబాన్ని అంతా వేసుకొస్తారు పోలీసులు. అరే మామూలుగా గాయాలతో అన్యాయం గురై వెళ్ళిన ఆడవాళ్ళని పట్టించుకొని పోలీసులు ఏందబ్బా ఇంతగానో ప్రోయాక్టివ్ ఉన్నారు అని చూస్తే అక్కడ పవర్ అనేది ఇక్కడ సౌత్ లో, బెంగళూరులో, హైదరాబాద్ లో, సిటీలో ఉన్నంత యూపీలో మీకు లేదు. అక్కడ పోలీసులు ఇంకా 498 అంటే ఫ్యామిలీ మొత్తం తీసుకురండి, ఆవిడ చెప్పినట్టు ఫ్యామిలీ మొత్తం తీసుకుని లోపలేండి అంటారు. ఇప్పుడు ఆ సెక్షన్స్ లేవు, అట్లా తీసుకురాకూడదు. లేదండి 41C ఇవ్వాలి, 41C లేదు, 498కి ఇంకా కోర్టు బెయిల్ ఉంది, 41C బెయిల్ ఉంది. కొన్ని నోటీసులు దాంట్లో ఉండే సెక్షన్స్ ని బట్టి
కొన్నేమో స్టేషన్ బెయిల్, కోర్టు బెయిల్. ఎందుకు అంటే స్టేషన్ ఇప్పుడు బెయిల్? ఐపీఎస్ నుంచి స్టేషన్ బెయిల్ ఉంది, 41 ఐపీఎస్ నుంచి మనం బిఎన్ఎస్ కి ఉంది. వచ్చాం మ్యామ్, భారతీయ న్యాయ పెనం మీద నుంచి సంహిత. పొయ్యిలో పడడం తప్ప ఏం లేదు. సో దాని మీద చాలా అక్కడ ఏం ఆర్ట్స్ లేదులేండి, వస్తున్నాయి, ఆ చాలా మంది ఒరగబెట్టే చట్టాలు కాదు, ఇంకా చేస్తున్నారు. వర్స్ట్ అవును. అయిపోయినాయి కానీ అంటే అందులోకి వెళ్ళొద్దండి. ఇక్కడ ఒక్కటేనండి, మనం ఒక సీరియస్గా అతను చనిపోతూ తన ఆవేదన వ్యక్తం చేసి వెళ్ళాడు. Yes. ఆ ఆవేదన నుండి డ్రా చేయాల్సిన విషయాలు 3 ఉన్నాయి. ఒకటి జ్యుడిషియరీలో ఉన్న కరప్షన్, 2 గొంతెమ్మ కోరికలతో అవతల పార్ట్నర్స్ని వేధించడం, 3 నా కెపాసిటీని బట్టి నేను ఇవ్వడానికి ఒప్పుకున్నా. అయితే ఇంకా మనం కొన్ని దీంట్లో స్క్రూటినీ చేయాలంటే కొంచెం తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. అతను 40,000 యాక్సెప్ట్ చేశాడా లేదా తెలియట్లా. ఫస్ట్ అతను చనిపోయిన తర్వాత చనిపోతానని నిర్ణయించుకున్న తర్వాత ఫస్ట్ తను పంపించిన లెటర్ కూడా ఏ పోలీస్కో లేదా ఏ లాయర్కో ఏ జ్యుడిషియరీకో కాదు, ఒక ఎన్జిఓకి పంపించాడు. ఎన్జిఓకి ఇలాంటి వాళ్ళకి పంపాడు. దాన్ని నాకుండే అభిప్రాయం నాకుందండి. కానీ అతను ఎన్జిఓకి పంపాడంటేనే అదే అతను ఏం చేయాలనుకున్నాడు ఇష్యూగా అర్థమైంది.